రైజ్ PRA. నమస్తే, డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వార్తల్లో ముఖ్యాంశాలు. పార్టీపై అభిమానంతో ఊరూరా నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నేతివారిపాలెంలో ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాల ఆవిష్కరణ. విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలో బోటు ప్రమాదం. ప్రాణాలతో బయటపడిన 7 మత్స్యకారులు, 2 తీవ్ర గాయాలు. ప్రియుడి నివాసం ఎదుట ప్రియురాలి మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన. తాళి కట్టి అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్. టీడీపీపై అభిమానంతో ఊరూరా నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. కొండేపి మండలంలోని నేతివారిపాలెంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహాలను ఆవిష్కరించారు. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. టీడీపీ స్థాపించినప్పటి నుండి పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిందన్నారు. సుమారు 40 ఏళ్లకు పైగా రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఏకైక పార్టీగా గుర్తింపు పొందిందన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి మారుపేరు కూటమి ప్రభుత్వమని పేర్కొన్నారు. సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు దామచల జనార్దన్, డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణ రెడ్డి, ఏలూరి సాంబశివరావు, ముత్తుముల అశోక్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, ఎంఎం కొండయ్య, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, ఎర్రగొండపాలెం, దర్శి టీడీపీ ఇన్ఛార్జీలు గూడూరి ఎరిక్షన్ బాబు, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, నాయకులు గొర్రెపాటి రామయ్య చౌదరి, వసంతరాయుడు, పున్నయ్య చౌదరి, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ఇక్కడికి రావడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 2 మహనీయులు, ఎన్టీ రామారావు గారు పేద బడుగు వర్గాలకి ఆయన ప్రతినిధిగా నిలబడి తెలుగువారికి ఆరాధ్యుడిగా ఈ దేశంలోనే గుర్తింపబడితే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది రైతాంగానికి తోడుగా, రైతులతో పాటు పేద వర్గాలకు తోడుగా నిలబడినటువంటి మహనీయులు శ్రీ ఆంజనేయులు గారు. వాళ్ళిద్దరితోటి కలిసి రాజకీయాల్లో పనిచేసేటువంటి అవకాశం నాకు కలిగింది. ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎంత ఇబ్బంది పెట్టి జైలు పాలైనా సరే కార్యకర్తలు అందరూ కూడా ఆయన వెనక నిలబడి మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఎప్పుడు లేని విధంగా అధికారంలో తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా ఆ రోజు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ఇచ్చిన ప్రకారం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా
తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిదానికి కూడా అయిన దానికి అవ్వని దానికి కూడా మన పార్టీ మీద చెడు ప్రచారం చేయాలని చెప్పి ఇవాళ కూడా వెస్ట్ గోదావరి కానీ అటు ఇటు వెళ్ళి తిరిగి జరగని దాన్ని కూడా జరిగినట్టు చెప్తూ అంతా కూడా మాయ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంకా ఎన్ని జన్మలు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి కావడం అసాధ్యం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అభివృద్ధికి సంక్షేమానికి చిరునామా ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు మనం ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా మన ఎన్నికల్లో మనం అధికారంలో రావడం జరిగింది. ఆ రోజు చెప్పిన విధంగా ఏదైతే సూపర్ 6 చెప్పామో 200 రూపాయల పెన్షన్ 2000 చేసినా, 2000ని 4000 చేసినా, 500 రూపాయల పెన్షన్ని 1500, 3000 ఈరోజు 6000 చేసినా మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేసిందనే విషయాన్ని మనందరం కూడా చెప్పాల్సిన అవసరం బాధ్యత. దాదాపు 1975 సంవత్సరంలో ఆయన తెలియదు సత్య గారికి వాళ్ళ నాన్నగారు పూర్ణయ్య గారు ఉండేవారు. పూర్ణయ్య గారు వాళ్ళ నాయనకి సేవ చేస్తుంటే నేను మా తండ్రి గారికి సేవ చేస్తూ చెన్నైలో అక్కడ నగరంలో మేమందరం కూడా కలిసిమెలిసి అక్కడ ఉండేవాళ్ళం. దాదాపు 50 సంవత్సరాల పైన మా స్నేహితం అది కూడా. ఎప్పటికీ మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు 1991 సంవత్సరంలో పోటీ చేస్తున్నప్పుడు ఆంజనేయులు గారికి ప్రత్యక్షంగా ఆయన ఆశీస్సులు తీసుకోలేకపోయినా పరోక్షంగా ఆయన ఆశీస్సులు తీసుకొని కూడా మా గెలుపులో వారు కూడా ఎంతో పాలు పంచుకుంటారని చెప్పడానికి చాలా గర్వంగా చెప్తుంటారు. పెద్ద ఆయన కూడా ఆ రోజుల్లో ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా ఉంటాం, 2 సార్లు మంత్రిగా ఉంటాం. అదేవిధంగా మేము ఆ రోజుల్లో ఎన్నికలకు వచ్చినప్పుడు ప్రచారాలకు వస్తే కొన్ని ఊర్లకి రోడ్లు కూడా లేవు. ట్రాక్టర్ ఇంజన్లో కారు అక్కడ పెట్టేసి ఇంజన్లో తిరిగేసి ఇంజన్లో ప్రచారాలు చేసిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన ఉన్న 2 టర్ముల్లో మినిస్టర్గా ఉండి అనేక సేవలు అందించారు నీతి నిజాయితీగా. ఈ రోజుటికి ఎక్కడన్నా కూడా సెక్రటేరియట్ ఎట్టన్నా పోయామంటే మన దామచర్ల ఆంజనేయులు గారు అనగానే ఆయన ఒక నిజాయితీ పరుడు, నీతిపరుడు. అదేవిధంగా ఆయన ఏ పని చేయాలన్నా కూడా అనేక సార్లు వచ్చి పనిచేసేదాకా దాన్ని వెంబడిపడి పనిచేసే వ్యక్తి ఆంజనేయులు గారు అని చెప్పేసి ఈ రోజుకి కూడా మన పెద్ద ఆయన ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు. చేసిన సేవలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మన కొండేపికి అనేక రోడ్లు కానీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానీ, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు స్వామి గారు కానీ, అదేవిధంగా మన సత్య కానీ ఇద్దరు ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గం చాలా అభివృద్ధి ముందుకు పోతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి మనందరికీ కష్టకాలంలో ఏ విధంగా 1924గా కష్టం మీరు అందరూ చూస్తుంటారు. మనమందరం కూడా కొండేపిలో ఒక కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టి ఉన్నాం, గుర్తుందా? అప్పుడు ఎవరికి మైక్ ఇచ్చిన ఏం చెప్పేవాళ్ళంటే, అన్న మమ్మల్ని అట్ట ఇబ్బంది పెడుతున్నా, అన్న ఇట్ట ఇబ్బంది పడుతున్నారంటే దయచేసి ఆలోచించండి, మీరు అది మర్చిపోవద్దు. 29న తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారం తెచ్చుకోలేకపోతే మన రాష్ట్ర రాజధాని అమరావతి పోతే, మన అభివృద్ధి పోతే, మనమందరం రాక్షస పాలన చూడాల్సిన పరిస్థితి. ఒక గొప్ప వ్యక్తి ఆయన వ్యాపారంలోనే కాదు రాజకీయంలో కూడా మన నియోజకవర్గానికి ఈ రాష్ట్రంలో ఒక స్థానాన్ని సంపాదించి పెట్టిన వ్యక్తి. మాలాగా వెనబడిన ఊరు నా ఊరు, మీకు చెప్పాలి ఇవాళ చాలా వెనకబడిన ఊరు ఈ నియోజకవర్గంలో. మాలపాడు అంటే చాలా నియోజకవర్గం వెనకబడిన ఊరు. ఆ రోజుల్లో నాకు 200 ఇల్లులు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? 200 ఇల్లులు ఇచ్చాడండి, హౌసింగ్. అట్లాగే 60 లక్షలు వెనకబడిన ప్రాంతం, ఒక్క చెరువు లేదు, కుంట లేదు. కనీసం ఈయన ఎమ్మెల్యే వచ్చిన రోజున ఒక్క రోడ్డు కూడా మా ఊర్లో లేదు. ఆయన వచ్చిన తర్వాతే అక్కడ చెక్ డామ్స్ ఏర్పడ్డాయి, ఆయన వచ్చిన తర్వాతే సిమెంట్ రోడ్లు ఏర్పడ్డాయి, అన్నీ ఏర్పడ్డాయి. ఇది ఒకటే నిదర్శనం. ఇక్కడ పల్లూరు మండలం వాళ్ళు కూడా చాలామంది చూశారు. అలాగే కొండేపి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మనందరికీ కూడా జిల్లాలో పెద్ద ఆయన అని పిలువబడే మహనీయులు దామచర్ల ఆంజనేయులు గారు. మీ అందరికి కూడా తెలుసు, కొండేపి కందుకూరు నియోజకవర్గం పక్క పక్కన ఉన్నాయి. ఈరోజు కందుకూరు నియోజకవర్గానికి, కొండేపి నియోజకవర్గానికి ఏ కనెక్టివిటీ రోడ్డు వచ్చినా మహనీయులు దామచర్ల ఆంజనేయులు గారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. దామచర్ల కుటుంబము అలాగే స్వామి గారు వేరు కాదు. వీళ్ళు ఈ విధమైనటువంటి విధానాల ద్వారా ఒకరైతేనేమో జిల్లా హెడ్ క్వార్టర్లో
అన్ని విధాలుగా ఏదున్నా మాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ రావు గారు. సత్య గారు అయితే ఈ జిల్లాకు సరిపోడని చెప్పి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో పెట్టారు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే ఆ స్థాయికి వారు ఎదిగేదానికి కారణం వారు దామచర్ల ఆంజనేయులు గారు అవలంబించినటువంటి విధానాలని కొనసాగించడమే కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక్కసారి వారిద్దరికీ ఈ సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ నేను సెలవు. కొండేపి నియోజకమే ప్రాణంగా, కొండేపి నియోజకంలో ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా చిరస్మరణీయుడైనటువంటి పెద్ద ఆయన శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి యొక్క మరి విగ్రహార్చన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందదాయకం. వీరిద్దరి యొక్క మరి స్ఫూర్తి, వీరిద్దరి యొక్క సిద్ధాంతాలు, వారి నైతిక విలువలను మనం రాజకీయాల్లో పాటిస్తూ ముందుకు సాగి ఈ నియోజకంలో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుబి మోగించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలందరూ కూడా ఈ వేదికగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ సెలవు. మీ అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మా గొట్టిపాటి కుటుంబానికి, మా తాతగారు హనుమంతరావు గారికి, దామచర్ల ఆంజనేయులు గారికి మంచి బంధం ఉండేది. అట్లాగే మా ఇద్దరు కుటుంబాల మధ్య ఆ బంధం ఇంకా అట్లాగే కొనసాగుతోంది. వారు చేసిన అభివృద్ధి ఇక్కడ కనిపిస్తూనే ఉంది. ఇద్దరు పెద్దల స్ఫూర్తితో అందరం కలిసికట్టుగా ఇలాగే పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దామచర్ల ఆంజనేయులు గారు రాజకీయాలను పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసం ఎంచుకున్న మహానాయకులు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తన సమస్యలుగా భావించి పనిచేసిన నాయకుడు. ఆయన సేవలు, ఆయన సరళత, ఆయన నిబద్ధత నేటికి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉన్నాయి. తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లిన భువనేశ్వరి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో మూల విరాట్ను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేయగా టీటీడీ చైర్మన్, ఈవో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం అతిక్రమించిన ఎడల చవి. ఓం నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடக ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ మేడం అక్కడే ఒక ఫోటో మేడం, అక్కడే பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள்
దేశవ్యాప్తంగా చేపట్టిన రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు ఒక దశకు చేరుకుంటున్న సమయంలో మార్కాపురం జిల్లా కంభం రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధమైంది. అమృత్ పథకంలో భాగంగా చేపట్టిన కంభం రైల్వే స్టేషన్ను ఈ నెల 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించనున్న నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నుంచి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఆహ్వానం అందింది. అమృత్ భారత్ పేరిట దేశవ్యాప్తంగా 261 రైల్వే స్టేషన్లను పూర్తి స్థాయిలో ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఒంగోలు, సింగరాయకొండ, కంభం రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు అవకాశం లభించింది. కంభం రైల్వే స్టేషన్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కేటాయించిన 11.60 కోట్లతో ప్లాట్ఫారాలు అభివృద్ధితో పాటు ప్రయాణికులు వేచి ఉండే గదుల ఏర్పాటు, పరిసరాల అభివృద్ధి, వంతెన మార్గాలు పూర్తి స్థాయిలో చేపట్టారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు 2 ఏళ్ల కిందట సీఎం చంద్రబాబు కోరిక మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అమృత్ స్టేషన్ల ఆధునీకరణ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. కంభం ప్రాంత ప్రజలు రైల్వే స్టేషన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని ప్రధాని మోదీకి సంఘీభావం తెలపాలన్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అమృత్ స్టేషన్లు అనేది ఒక దాదాపు 2 సంవత్సరాల క్రితం భారతదేశంలో 261 స్టేషన్లు అభివృద్ధి చేయాలని ఒక ప్రణాళికను తయారు చేసి ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో అయితే ఒంగోలు, సింగరాయకొండ, ఖమ్మం స్టేషన్ రేపు 17వ తారీఖున ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తూ అక్కడక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్న ఎంపీలందరూ కూడా రైల్వే స్టేషన్లో కూడా వచ్చి ఆ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా గౌరవ రైల్వే శాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్ గారు కూడా మా అందరికీ ఆహ్వానం పలకటం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. అది కంభం రైల్వే స్టేషన్ దాదాపు 11,62,00,000 రూపాయలతో దీనిని అభివృద్ధి చేయడం కూడా జరిగింది. చాలా అందంగా వచ్చింది రైల్వే స్టేషను. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కూడా ఏర్పరచుకుంటూ రైళ్లు రాకపోకలకు కూడా అన్ని సజావుగా కూడా జరుగుతూ ప్యాసింజర్స్ ఇంకా కూడా ఇంప్రూవ్ అయ్యేదాని కొరకు ఇంకా అవసరమైన కూడా అభివృద్ధి కూడా చేసేదాని కొరకు కూడా రైల్వే శాఖ వారు కూడా ముందుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోరిన వెంటనే ఈ అమృత్ భారత్ స్టేషన్ అనేది కూడా పునరుద్ధరణ చేయడం అనేది కూడా జరుగుతున్నాయి. కాబట్టి కంభం రైల్వే స్టేషన్కి కంభం ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా కోరుకునేది ఏమిటంటే మాగుంట కుటుంబం తరఫున రండి, రైల్వే స్టేషన్ రండి, ఇనాగ్రేషన్ అప్పుడు అందరూ కూడా కలిసి మనం ఈ ఫంక్షన్లో కూడా మనం పాల్పంచుకుంటూ గౌరవ ప్రధానమంత్రి గారి వారికి తోడ్పాటు కూడా మనం ఉన్నామనేది కూడా సంఘీభావం తెలపాల్సిందిగా కూడా అందరినీ మాగుంట కుటుంబం తరఫున నేను ప్రత్యేకంగా కోరుతూ ఉన్నా. న్యూజిలాండ్లోని దక్షిణ ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు తక్షణమే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని హెచ్చరించారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన పిలిచేటే అనావ్ పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు న్యూజిలాండ్ నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ వెల్లడించింది. భూకంపం కారణంగా కొన్ని సెకండ్ల పాటు భవనాలు ఊగిపోయాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో జరిగిన బోటు ప్రమాదంలో 7 మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ రోజు ఉదయం చేపల వేటకు వెళ్లిన బోటు హార్బర్ సమీపంలో అలల ఉధృతికి అదుపు తప్పి మత్స్యకారులపై బోల్తా పడింది. అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో బోటుతో పాటు మత్స్యకారులు పెద్ద పెద్ద రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయారు. మత్స్యకారులు బోటును పట్టుకొని ప్రాణాలతో ప్రమాదం నుండి బయటపడ్డారు.
తాతారావు, ఆకాష్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన గంగపుత్రులు విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో 2.5 లక్షల విలువ చేసే బోటు, 2 లక్షల విలువైన వల పూర్తిగా దెబ్బతిన్నాయి. గంగమ్మ తల్లి అనుగ్రహంతో ప్రాణాలతో బయటపడ్డామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. ముంబైలో వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ప్రేమలో పడ్డారు. 8 ఏళ్లుగా ప్రేమలో ఉంటూ తీరా పెళ్లికి సిద్ధమయ్యేసరికి ఇద్దరి కులాలు వేరు కావడంతో అబ్బాయి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో గుంటూరు జిల్లాకు చెందిన అమ్మాయి బల్వన్ మరణానికి పాల్పడింది. దానికి ముందు తన అంత్యక్రియలు ప్రియుడు టంగుటూరు మండలం పొందూరు గ్రామానికి చెందిన సాయి సుమంత్ చేయాలని, తన శవానికైనా తాళి కట్టాలని చివరి కోరిక తీర్చాలని ఆమె మృతదేహంతో తల్లిదండ్రులు, బంధువులు పొందూరులో యువకుడి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న టంగుటూరు పోలీసులు పొందూరు చేరుకుని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నా అత్తగారు, నా బాబాయ్ వాళ్ళు, నా శవం అక్కడే ఉండాలి, నేను అక్కడే ఉండాలి. మేము ఇక్కడ ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారండి, ఊరి నుంచి వచ్చారు. మేము వచ్చిన కాడి నుంచి మా నోరు ఏమైనా జారటం కానీ ఏమైనా ఇచ్చేయటం కానీ మాకు శాంతియుత పోరాటం. ఆ అమ్మాయికి మనశ్శాంతి కావాలి. దానికోసం అయితే వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్నాం, ఆ పక్క వెళ్తున్నాం. మా కోఆపరేషన్ లేదు సార్, మేము అడాప్ట్ చేయటం ఈ ఊరోళ్ళు. పాఠశాల విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మెగా పేరెంట్స్ డే తేదీని ఖరారు చేసింది. ఈ నెల 24వ తేదీ మెగా పేరెంట్స్ డే నిర్వహించడంతో పాటు అదే రోజు తల్లికి వందనం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 1 నుండి ఇంటర్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ కానుంది. కూటమి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి 15,000 ఇస్తోంది. ఇందులో 13,000 రూపాయలు విద్యార్థుల తల్లి ఖాతాలో జమ చేస్తుండగా 2,000 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు వినియోగించనుంది. ఒక ఇంటిలో ఎంతమంది చదువుకుంటుంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తింపచేస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఇంట్లో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి అమలు చేసింది. 2 అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న పేద కుటుంబాలలో ఒక్కరిని చదివించి మిగిలిన వారిని చదివించలేక అనేక మంది తమతో పాటు పనులకు తీసుకువెళ్లడం జరిగింది. గత ఎన్నికల సమయంలో ఒక ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేసి వారి చదువుకు తోడ్పాటు అందిస్తామని చంద్రబాబు తల్లులకు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఒక ఇంట్లో ఎంతమంది చదువుతున్నా వారందరికీ తల్లికి వందనం కింద నగదు జమ చేస్తున్నారు. గత ఏడాది అర్హులైన వారందరికీ తల్లికి వందనం అందించారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 24వ తేదీ మెగా పేరెంట్స్ డే నిర్వహించి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3,52,469 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 458 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేయనుంది. ఒక పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ డే నిర్వహించి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మన ఊరు బడి పిలుస్తోందిరా, ఉచిత విద్యను బోధిస్తానందిరా, అమ్మ ఒడి లాంటి బడిరా,
ఆషాఢ మాసం సందర్భంగా వల్లూరమ్మకు ఒంగోలుకు చెందిన శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి ఆధ్వర్యంలో సారెను సమర్పించారు. అమ్మవారికి 108 రకాల ప్రసాదాలతో పాటు పట్టుచీరలు, పసుపు, కుంకుమ, గాజులు, పూలమాలలు సమర్పించారు. 108 మంది మహిళలు అమ్మవారికి పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఓం శ్రీమాత్రే నమః అంటూ నామస్మరణ చేశారు. సుమారు 1000 మంది మహిళలు సారె సమర్పణలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులచే ఆధ్యాత్మిక ప్రవచనం, మహిళా కోలాట బృందంతో కోలాట ప్రదర్శన, చిన్నారులతో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమాన్ని శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి నిర్వాహకులు జ్యోతి, సీత, విజయలక్ష్మి తదితరులు పర్యవేక్షించారు. చైర్మన్ బొజ్జ శ్రీనివాసులు, ఈవో బి రమేష్, అర్చక స్వాములు బద్దిపూడి ఉమాశంకర్, బద్దిపూడి వల్లీనాథ్, సోమరాజుపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే అమ్మవారికి ఆ పాలను తాగించారో అమ్మవారిలో ఉన్నటువంటి తాపం చల్లబడిపోతే అప్పుడు అమ్మ ఏమిటమ్మా ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే, ఇదిగో ఈ విధంగా అక్కడ యాగం జరిగింది, నేను దాంట్లో ఉద్భవించాను కాబట్టి ఆ జ్వాలంలో నుంచి వచ్చాను కాబట్టి నేను జ్వాలాముఖినిరా. అమ్మ నీ తాపం చల్లబడింది కదా, నువ్వు ఇక్కడ ఆ తాపం పోయింది కాబట్టి నువ్వు ఇక్కడే నిలబడిపో తల్లి అంటే ఈత మొక్కలలో ఉన్నటువంటి తల్లి ఆ జ్వాలాముఖి అంటే ఒల్లూరమ్మ అవతారానికి ముందుగా ఆవిర్భవించినటువంటి తల్లి జ్వాలాముఖి. మనం ఈత మొక్కల తోటలో ఉన్నటువంటి ఆ తల్లి ఇక్కడి నుంచి అగ్ని జ్వాలంలో నుంచి వెంటనే ఆయన వచ్చాడు. ఆయన బహిర్భూమిపోయిన ఆయన స్నానం గీతం చేసి మళ్ళీ ఆయన వచ్చాడు. మరి ఏమిటా నేను చెప్పింది ఏమిటి, మీరు చేసింది ఏమిటి అన్నాడు. స్వామి, అమ్మవారు ఆ యజ్ఞగుండంలో నుంచి ఆవిర్భావం జరిగితే అమ్మవారిని చూసి మేము భయపడిపోయాం స్వామి, మేమేం చేయలేము. నా పేరు జ్యోతి అండి, మాది ఒంగోలు. శ్రీమాత్రే నమః. మాది బ్రహ్మరాంబిక సేవా సమితిలో మేము సేవలకు వెళ్తున్నాము, అన్ని టెంపుల్స్కి వెళ్తుంటాము. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అన్ని దేవాలయాల్లో అమ్మవార్లకి సారిస్తుంటాం. అట్లానే మన వల్లూరమ్మ తల్లికి కూడా సారి ఇవ్వడానికి 3 సంవత్సరాల నుంచి ఇస్తున్నాము. ఇది 3వ సంవత్సరం అండి. అన్ని ఊళ్ళ నుంచి వచ్చారు మా సేవకులు. అదండి అంత. ఈరోజు వచ్చేసి అమ్మవారికి చీర, సారె, చలిమిడి అన్నీ తీసుకొస్తాము. 108 పొంగళ్ళతోటి ఈరోజు ఊరేగింపు ఉంది అమ్మవారికి. 108 రకాల సారి కూడా సమర్పిస్తున్నాం అమ్మవారికి, అది విశేషం. ఇక్కడ వల్లూరమ్మ గుడిలో 3 సంవత్సరాల నుంచి మేము ఈ వల్లూరు అమ్మగారికి సారి తీసుకురావడానికి చాలామందిని కూడా ఇన్వైట్ చేసేసి అన్ని ఊర్లు, అన్ని డిస్ట్రిక్ట్స్, అన్ని జిల్లాల నుంచి, సూళ్ళూరుపేట నుంచి, నెల్లూరు నుంచి, కావలి నుంచి, ఒంగోలు నుంచి, చుట్టుపక్కల ఉన్నటువంటి టంగుటూరు నుంచి, కారుమంచి నుంచి, మరియు చీరాల బ్రహ్మరాంబ సమితి కావాలి, మళ్ళా గుంటూరు, విజయవాడ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు 1000 మంది దాకా హాజరు కాగలరని మేము అనుకుంటున్నాము. వాళ్ళందరికీ కూడా ఇక్కడ భోజనాలు సదుపాయము అన్నీ ఏర్పాటు చేయడం అనేది. మేము ప్రతి సంవత్సరం కాళహస్తి, శ్రీశైలం, దశావతారాల గుడికి, కనకదుర్గమ్మ గుడికి, వల్లూరమ్మ గుడికి ఇట్లాగా ప్రతి సంవత్సరం కూడా సారా మేము తీసుకువెడుతున్నాము. అసలు ఈరోజు ముందు ప్రకృతి మాకు అమ్మ ఎంత సహకరించిందంటే అంత సహకరించింది. చాలా 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 ధన్యవాదాలు ప్రకృతికి, అమ్మవారికి. శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి ఒంగోలు బృందం వారిచే ఈరోజు అమ్మవారికి పసుపు, కుంకుమ, పొంగళ్ళతో, చీరాసారలతో సారి పెట్టడం జరుగుతుంది. ఇది గత 2 సంవత్సరాలుగా బ్రహ్మరాంబిక సేవా సమితి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారికి సారే పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి బ్రహ్మరాంబిక సేవా సమితి సేవా బృందం వారికి మా దేవస్థానం తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అదేవిధంగా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి
సారె పెట్టడం అనేది ఒక ఇష్టమైనది కాబట్టి ప్రతి ఒక్క మహిళా కావేరీ నదిపై మేకేదాట్ డ్యాం నిర్మాణానికి సంబంధించి 2 రాష్ట్రాల్లో ఆందోళనలు ప్రకటించడంతో తమిళనాడు బస్సులను తాత్కాలికంగా నిలిపివేశారు. మేకేదాటు నిర్మాణాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు రైతు సంఘాల తరపున హోసూరు సమీపంలోని రాష్ట్ర సరిహద్దులో పాదయాత్ర చేస్తామని ప్రకటించారు. ఇందుకు పోటీగా కన్నడ సంస్థలు డ్యాం నిర్మించే తీరుతామని కర్ణాటక సరిహద్దుల్లోని అత్తిపల్లిలో ఆందోళనకు దిగుతామన్నారు. ఒకే సమయంలో 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఆందోళన ప్రకటించడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్ణాటక వైపు వెళ్తున్న తమిళనాడు ప్రభుత్వ బస్సులను ఆపేశారు. కర్ణాటక ప్రభుత్వ బస్సులను ఇక్కడికి మామూలుగానే అనుమతించడం గమనార్హం. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ఆధ్వర్యంలో గో సంరక్షణలో భాగంగా మంగమూరు రోడ్లోని ఆవుల పెంపకందారులకు 200 గడ్డి కట్టలు అందజేశారు. కేకే కంప్యూటర్ ఎండి రవీంద్ర ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రెసిడెంట్ డాక్టర్ బాలాజీ నాయక్ తెలిపారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ కోట సతీష్ కుమార్, ట్రెజరర్ డాక్టర్ శ్రీనివాసరావు, సభ్యులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ ఒంగోలు ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో యోగాసన క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వహించారు. ట్రెడిషనల్ యోగాసన, ఆర్టిస్టిక్ సోలో, ఆర్టిస్టిక్ ఫెయిర్, రిథమిక్ ఫెయిర్ విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. 10 నుండి 55 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు ఈ పోటీల్లో పాల్గొనవచ్చునన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనాలని కోరారు. అసోసియేషన్ అధ్యక్షుడు బోయపాటి రవి, కార్యదర్శి సోమ సుబ్బారావు, ఉపాధ్యక్షులు దేవకుమారి, సభ్యులు దనిశెట్టి రాము, రాధారమణ గుప్తా, దేశు వెంకయ్య, రాయపాటి అజయ్ తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల నుంచి వార్షికంగా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ వారి ఆధ్వర్యంలో జిల్లా యోగా కాంపిటీషన్స్ నిర్వహించుకుంటున్నాం. దానికి అనుగుణంగా ఈ సంవత్సరం కూడా యోగాసన కాంపిటీషన్స్ జూలై 26వ తేదీ ఆంధ్రకేసరి కాలేజీలో ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడానికి ఈ జిల్లా అసోసియేషన్ నిర్ణయించుకోవడం జరిగింది. ఈ అసోసియేషన్ నిర్ణయించిన ఈ పోటీల్లో జూనియర్స్, సబ్ జూనియర్స్, సీనియర్స్, సూపర్ సీనియర్స్, అలాగే ఆర్టిస్టిక్ సోలో, ఆర్టిస్టిక్ గ్రూప్, ట్రెడిషనల్, రిథమిక్ పెయిర్ ఇలా అనేక విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు కూడా యోగాతో ఆసక్తి ఉండి యోగా సాధన చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా పోటీల్లో పాల్గొనవచ్చు. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉత్తీర్ణులైన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు, అలాగే జాతీయ స్థాయి పోటీలకు, అంతర్జాతీయ స్థాయి పోటీలకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. యోగాసనాన్ని స్పోర్ట్స్లో కలిపి గత నెలలో అంతర్జాతీయంగా కూడా గుజరాత్లో 98 దేశాలకు కలిపి పోటీలు నిర్వహించడం జరిగింది. గుజరాత్లో ఒలింపిక్స్లో కూడా ఈ క్రీడను యాడ్ చేయడం జరిగింది. 25వ తేదీ వరకు ఈ కింద ఇచ్చిన నెంబర్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ పోటీల్లో ముందస్తు రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి. పోటీలో పాల్గొనాలి. తప్పనిసరిగా ముందు రిజిస్ట్రేషన్ చేసుకొని పాల్గొన్న వారికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు నేర్పిస్తున్న శిక్షకులు ఆల్రెడీ ఇప్పటికే ప్రతి గురువారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశానుసారం ప్రతి గురువారం ప్రతి స్కూల్లో టీచర్స్ వెళ్ళి యోగా నేర్పిస్తున్నారు. సో దానికి అనుగుణంగా ఈ పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. చీమకుర్తిలో పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన మోటార్ సైకిళ్ల కేసులో నిందితులను అరెస్ట్ చేసి 15 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ దాసరి ప్రసాద్ తెలిపారు. నాయుడుపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి బైకు దొంగిలించబడిందని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా దర్యాప్తులో భాగంగా 3 అరెస్ట్ చేశామన్నారు. మద్దిపాడు మండలం కొలచనకోట గ్రామానికి చెందిన
దేవరకొండ దినేష్ కుమార్, బల్లికురువ మండలం కొప్పిరపాడుకు చెందిన శరత్ బాబు, మరో మైనర్ బాలుని అరెస్ట్ చేశామన్నారు. సమావేశంలో ఎస్ఐ సంపత్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గౌరవ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మా గౌరవ డిఎస్పీ గారు, ఒంగోలు డిఎస్పీ పర్యవేక్షణలో మేము మా ఎస్ఐ గారు సంపత్ గారు ఒక టీమ్గా ఏర్పడి ఇటీవల 11వ తేదీ పి నాయుడుపాడి గ్రామంలో ఒక బైక్ నైట్ టైం మిస్ అయింది. దాని మీద ఒక రిపోర్ట్ తీసుకెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి ముద్దాయిల కోసము మేము టీమ్గా మాకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానము, సీసీ ఫుటేజ్ అలా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఒక టీంని గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళ గురించి సెర్చ్ చేస్తుంటే ఈరోజు ఉదయాన్నే మంచిగలపాడు క్రాస్ రోడ్ వద్ద వాళ్ళు వస్తున్నట్టుగా సమాచారంతో మా ఎస్ఐ గారు సిబ్బందితో ఉండి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు దేవరకొండ దినేష్ కుమారు, మధ్యపాటి కొలసలకోట మధ్యపాటి ఒక వ్యక్తి, రెండో వ్యక్తి వచ్చి శరత్ బాబు, బల్లికుర వ్యక్తి, ఇంకో వ్యక్తి మైండర్ బాలు. వీళ్ళందరినీ కూడా పట్టుకుంటే వీళ్ళు గత 6 నెలల నుంచి వివిధ పోలీస్ స్టేషన్లో సుమారు మేము 15 బైకులను వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. అట్లనే వేరేలో ఇద్దరు కలిసి మన దగ్గర ఈ పోయిన నెల బండ్లమూడిలో టెంపుల్ అఫెన్స్ జరిగింది. అంటే ఉండి ఆంజనేయ స్వామి శ్రీ ప్రసన్న వీరాంజనేయ స్వామి టెంపుల్లో ఉండి తీసుకుని పోయారు, అమౌంట్ ఏం పోలా. దాన్ని కూడా చేసింది వీళ్ళనే, వాళ్ళు దాన్ని అంగీకరణ జరిగింది. ఆ కేసులో కూడా వీళ్ళని ఇద్దరు మాత్రమే వాళ్ళిద్దరిని చూపిస్తున్నాం. వీళ్ళకి గతనే ఫస్ట్ టైం జరగడం వీళ్ళు, అందువల్లే వీళ్ళు ఎక్కడ ఏలు ముద్దలు కానీ ట్రేస్ కాలేదు. ఫస్ట్ టైం అఫెన్స్ అంటే సంవత్సరం నుంచి చేస్తున్నారు, ఎక్కడ వీళ్ళు పట్టుకోవడం వల్ల ఇది జరగలేదు. ఇప్పుడు మీకు చూపిస్తాము. ఈ టీము గురించి ఎంతో ఎస్పీ గారు ఆదేశాలు ఇవ్వడంతో, జిల్లా బైక్ పోవడంతో దీని గురించి ప్రత్యేకంగా మా ఎస్ఐ గారు వాళ్ళ మీద కేసు కట్టినప్పటి నుంచి ప్రత్యేక రోజు తిరుగుతూ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ బైక్లన్నీ కూడా సుమారు వీటి విలువ ఒక 10 లక్షల రూపాయలు ఉంటుంది. వీళ్ళని ఈరోజు కోర్టుకి రిమాండ్. అద్దంకి, శ్రీనగర్, వాసవి నగర్లలో పట్టపగలు 2 ఇళ్లలో ఒకే రీతిలో చోరీ జరిగింది. ఇంటి ప్రధాన ద్వారం తాళాలు ధ్వంసం చేసి దుండగులు లోపలికి ప్రవేశించి బెడ్రూంలోని బీరువాను తెరిచి అందులోని వస్తువులను చిందరవందరగా పడేశారు. మరొక చోట వెండి, బంగారం వస్తువులు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న అద్దంకి సీఐ సుబ్బరాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పట్టపగలే దొంగతనాలు జరుగుతూ ఉండడంపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సీఐ సుబ్బరాజు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు కెమెరాలు ఏర్పాటు చేసుకోమని ప్రసార మాధ్యమాల ద్వారా హెచ్చరించిన ప్రజల్లో మార్పు కనిపించడం లేదని, ప్రతి ఇంటికి, షాపులకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని పోలీసులకు సహకరించాలన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. పార్టీపై అభిమానంతో ఊరూరా నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నేతివారిపాలెంలో ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాల ఆవిష్కరణ. విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలో బోటు ప్రమాదం. ప్రాణాలతో బయటపడిన 7 మత్స్యకారులు, 2 తీవ్ర గాయాలు. ప్రియుడి నివాసం ఎదుట ప్రియురాలి మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన. తాళి కట్టి అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్. డి న్యూస్లో నేటి మాట. నలుగురి మేలు కోరి ఒకసారి తల వంచినా పర్వాలేదు, కానీ ఒకరి మెప్పు కోసం వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టకూడదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.